వాస్తవానికి మొన్న పాకిస్తాన్ ఎలా మోసపోయింది, దాన్ని ఎలా మోసం చేశారు అంటే ఏదైతే బోట్స్ అనే డమ్మీ ఉంటాయట, ఎయిర్ క్రాఫ్ట్స్ బోట్స్ అనేవి గాల్లో ప్రయోగిస్తారట. అవి డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ అట. అవి చాలా తేలిగ్గా ప్లాస్టిక్ కొద్దిగా ఐరన్ ఫ్రేమ్తో ఉంటాయట. 5 నుంచి 10 కిలోమీటర్ల దాకా వెళ్ళి కింద పడి కాలిపోతాయట. అవి ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్స్ని వాళ్ళ రాడాలని పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఈ బోట్స్ జపాను, ఇరాకు, భారతదేశం ఈ 3 దేశాల దగ్గరే ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎంతమంది దగ్గర ఉన్నాయో బయటికి తెలియదు ఇప్పటి వరకు. ఈ 3 దేశాల దగ్గర ఉన్నాయి అన్నటువంటిది మాత్రమే తెలుసు. ఈ డమ్మీ ప్లేన్స్నే ఫస్ట్ పంపించారు పాకిస్తాన్లోకి. వాటినే పాకిస్తాన్ కూల్చేది. పాప రాహుల్ గాంధీ అడుగుతున్నాయి అయ్యే అనమాట. కూలిపోయినాయి అని చెప్తుంది, చైనా చెప్తుంది, పాకిస్తాన్ చెప్తుంది అనేది. ఆ బోట్స్నే అనమాట మనం ముందు పంపించింది. పాకిస్తాన్ పైలట్లు కమాండ్ సెంటర్కి రిపోర్ట్ చేశారు. మొత్తం 128 బోట్స్ ఉన్నాయని చెప్పారట. షాబాజ్ షరీఫ్ మేము 128 వస్తే మేము కూల్చామని చెప్పింది అయ్యట. ఈ డమ్మీలని కూలుస్తా కూర్చుంది అది. అప్పుడు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో చూసి దాని మీదకి వెళ్ళి మన బ్రహ్మోస్ పేల్చి పడేసి దాంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయడం మానేసి ఆ తర్వాతన పెద్ద ఎత్తున మన మిస్సైళ్ళు వెళ్ళి వాళ్ళ టోటల్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలన్నింటి కొట్టొదిలిపెట్టింది. ఇది భారత్ అనుసరించినటువంటి వ్యూహం.